ప్యాక్ చేసినప్పుడు కానీ ఇస్ వెరీ అప్పటి నుంచి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే ఉండవు అంతే. ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది అంతే. సినిమా బయట కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సినిమా హిట్ అయితే ఫస్ట్ కాల్ తనే చేసి భయ్య అప్పుడే సినిమా చూస్తాను సూపర్ ఉందని చెప్పాడు. పొలిమేర 2 వెరీ ఫస్ట్ కాల్ ఫ్రమ్ సాయిరామ్. సాయన ఇది మేము అదంతా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ చిన్న గ్యాప్ కాదు పెద్ద గ్యాపే అన్నారు. సో ఏంటంటే తెలుసుకోవచ్చు అన్న మీడియాకి. ఏం లేదు గ్యాప్. సినిమాలు అయితే షూటింగ్లు అయితే జరుగుతున్నాయండి, బట్ మధ్యలో మనకి కరోనా 3 years, బట్ అందులో కూడా షూటింగ్లు జరిగినాయి. ఇప్పుడు దీంతో పాటు ఇంకో 2 films కూడా రెడీ అయిపోయినాయి. సో 3 films అయితే రెడీగా ఉన్నాయి, బట్ రిలీజింగ్ కొంచెం ప్రాబ్లం అయింది ఆ గ్యాప్, దానివల్ల అంతే. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ హీరో క్యారెక్టరేషన్ సినిమాలు చేసే వాళ్ళలో అండ్ పురి గారు, హరిశంకర్ గారు అంటే నాకు ఇష్టం ఉన్నారు. ఆల్రెడీ పురి గారు డైరెక్షన్లో యాక్ట్ చేశారు. సో హరిశంకర్ గారి డైరెక్షన్లో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఆయన 2 సినిమాలు చేస్తున్నారు, ఒకటి రవితేజ గారితో, ఒకటి పవన్ కళ్యాణ్ గారితో. సో దాంట్లో మంచి క్యారెక్టర్స్ మీకు ఉంది అని అంటే రెడీగా ఉంటారా? సో ఎప్పుడైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది కదండి మంచి క్యారెక్టర్. ఓకే. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి మీ మార్క్ డైలాగ్ కానీ మీ మార్క్ బాడీ లాంగ్వేజ్ కానీ బంపర్ ఆఫర్ కానీ 143 కానీ చూసినప్పుడు సో అదే కంటిన్యూ అవుతుందా? దీంట్లో ఏమైనా కొత్త సాయిరామ్ని మేము చూడబోతున్నాం? అలానే ఉంటుందండి. నాకు ఏదైతే మామూలుగా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉంటుందో అదే ఉంటుంది, బట్ చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. ఓకే. ప్రభాస్ మీరేమైనా చెప్తారన్నా సినిమా గురించి? నేనా? మీరే. ఈ సినిమా నేను చెప్పాను కదా, నా స్వార్థం, మా తమ్ముడు శంకర్కి నాకు మంచి హిట్ రావాలి. అండ్ నేను చేసిన సీన్ వరకు నాకు తెలుసు, బికాజ్ నేను సినిమా చూడలేదు ఫుల్ టోటల్గా. నేను చేసిన సీన్ వరకు అయితే టిపికల్గా ఒక కొత్తగా ఉంటుంది సీన్, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటుంది. అండ్ మా రాజేష్ చెప్పినట్టు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక వైబ్ ఉంటుంది. నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు సీన్ ఏం తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. ఆ 2 రోజులు షూటింగ్ వెళ్ళినప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ సీన్ హైలైట్